నేను ఇక్కడే దిగాలి. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే ఈ పని చూసుకొని వస్తాను. హలో, ఎవరు? మీ అన్నయ్యని కలుసుకోవాలనుందా? నీ వెనకాలన్న వైట్ కారులో మీ అన్నయ్య దాక్కున్నాడు. అన్నయ్య? కృష్ణ, కనీసం వెళ్లే ముందు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పాలని కూడా తెలీదా నిన్ను? నిన్నేం చేసినా పాపం లేదురా. అమ్మా, ఏరా, నీకు ఈ అమ్మ ఇన్నాటికి గుర్తొచ్చిందిరా. నీ దారి నేను వెళ్ళిపోతే మేమంతా ఏమైపోతాం అనుకున్నావురా? కనీసం ఇక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా ఎందుకు ఇలా చేశావురా? క్షమించమ్మా, అపార్థం చేసుకుని తప్పు చేశాను. అనవసరంగా మిమ్మల్ని అందరినీ బాధ పెట్టానమ్మా. బావగారు తొందరపడ్డారు. నిజానిజాలు తెలుసుకోకుండా చాలా పెద్ద తప్పే చేశారు. అవును, ఆ రోజు గుళ్ళో మీ పెళ్లి జరుగుతుంటే దారిలో ఆ సౌందర్య చెప్పిన మాటల్ని వినగానే నా మెదడు మొద్దుబారిపోయింది. కళ్ళుండి గుడ్డివాణ్ణయ్యాను. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండానే. అందుకేరా అంటారు, ఎవరు చెప్పినా వినాలి, కానీ మన బుద్ధితో ఆలోచించాలి అని. అవునమ్మా, ఆ ఇంగితం లేనందుకే నేను, నాతో పాటు మీరు ఇన్నాళ్ళు. అన్నయ్య వదిలే, జరిగిందేదో జరిగిపోయింది. ఇదంతా ఒక పీడకలనుకొని అందరూ మర్చిపోదాం. బావగారు, మీ మీద మాకెవ్వరికీ కోపం లేదు. ఆ పరిస్థితుల్లో ఏ మగాడున్నా అలాగే చేస్తాడనుకుంటాను. ఎన్నాళ్ళకైనా మీకు నిజం తెలిసింది, తిరిగొచ్చారు, మాకంతే చాలు. అవునరా పెద్దాడా, ఇప్పుడు నాకు పట్టరానంత సంతోషంగా ఉందిరా. చిన్నపిల్లలాగా గంతులు వేయాలనిపిస్తోందిరా. యాండి, బావగారు పలానా దగ్గర ఉంటారు అని మీకు ఫోన్ చేసిందెవరు? ఎవరో తెలీదు, కానీ ఓ ఆడగొంతు మీ అన్నయ్యని కలుసుకోవాలనుంటే 10 నిమిషాల్లో గుడి దగ్గరికి రావాలని మాత్రమే చెప్పింది. నేను గుడి దగ్గరికి వెళ్ళి అన్నయ్య కోసం వెతుకుతుంటే తనే మళ్ళీ ఫోన్ చేసింది. పలానా తెల్లని కారులో మీ అన్నయ్య దాక్కున్నాడని కూడా చెప్పింది. కావాలని మీకు ఫోన్ చేసి మీ అన్నదమ్ములిద్దరిని కలిపిందెవరండి? నాకు తెలుసు. నాతో గుడికొచ్చింది, ఫోన్ చేసింది ఆ సౌందర్యే. అన్నయ్య? అవునరా, ఆలోచిస్తుంటే ఇప్పుడు అర్థమవుతోంది. ఇదంతా ఆ సౌందర్య పథకంలో భాగమే. పథకమా? మీ అన్నదమ్ములిద్దరిని కలిపితే తనకేంటి లాభం? నన్ను ఇక్కడికి పంపించడం అంటే అక్కడ లేకుండా చేయటం. నేను లేకపోతే ఆ ఇంట్లో తన ఆగడాలకి అడ్డు అదుపు ఉండవు. అందుకే ఇలా చేసింది. పెద్దాడా, ఇవాళ నువ్వు తిరిగొచ్చావు. నిజంగా ఇది మాకు పండగ రోజేరా. ఈ పండగ పూట ఆ రాక్షస్ పేరు కూడా ఎత్తద్దు. పదండి, ఇవాళ మీ అందరికీ నా చేత్తో తీపి తినిపిస్తాను. పదమ్మా. పదండి. అత్తయ్య, ఏమ్మా? నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను.
జాగ్రత్తమ్మా. నువ్వు కాలు రాముని పిలు. అనగేనమ్మా. అక్కర్లేదు, రాము లేడు, ఇక రాడు. ఏటమ్మా, రాము వెళ్ళిపోన్నాడా? రాము కాదు, రామ్ ప్రసాద్ వెళ్ళిపోయాడు. రామ్ ప్రసాదా? అవును, ఇన్నాళ్ళు మన ఇంట్లో డ్రైవర్గా పనిచేసిన మనిషి పేరు రాము కాదు, రామ్ ప్రసాద్. ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్, స్వర్గీయ హరిప్రసాద్ గారి పెద్ద కొడుకు. ఇన్నాళ్ళు మనకి తెలియని నిజం ఆంటీ, ఆ రామ్ ప్రసాద్ అనాథ కాదు, తనకి అందరూ ఉన్నారు. అమ్మ, తమ్ముడు, మరదలు, అత్త, మామగారు అందరూ ఉన్నారు. తనకందరూ ఉండి నాకెవ్వరూ లేరని ఎందుకు చెప్పినట్టు? ఇన్నాళ్ళు మన ఇంట్లో డ్రైవర్గా ఎందుకు పనిచేస్తున్నట్టు? బాధతో. తన భార్య అర్చన తన తమ్ముణ్ణే పెళ్లి చేసుకుంది అనే భ్రమతో. వాట్? తన భార్య చనిపోయిందని కదా రాము చెప్పింది. కరెక్టే శిరీష. ఆ రామ్ ప్రసాద్ భార్య అర్చన, ఆమె చెల్లెలు సూర్య ఒకే పోలికలతో ఉండే కమల పిల్లలట. ఆ రామ్ ప్రసాద్ అర్చన ఏవో కలహాలతో విడిపోయారట. పాపం ఆ అర్చన ఓ ప్రమాదంలో తన గతాన్నే మర్చిపోయిందట. నిజంగానా? అర్చన పోలికలతోనే ఉన్న సూర్య తన తమ్ముడిని పెళ్లి చేసుకుంటుంటే గతాన్ని మర్చిపోయిన అర్చన మెడలోనే తన తమ్ముడు తాళి కట్టేశాడు అని, వదిన గారినే మరిది పెళ్లి చేసుకున్నాడు అనే భ్రమతో పిచ్చివాడైపోయిన రామ్ ప్రసాద్ ఇల్లు వదిలిపెట్టొచ్చేసి మన దగ్గర డ్రైవర్గా చేరాడన్నమాట. నిజం చెప్పుకుంటే పరువు తక్కువ అని, తన భార్య అర్చన చచ్చిపోయింది అని మనందరికీ అబద్ధం చెప్పాడన్నమాట. ఏటేటి తొక్కలేనమ్మ తొక్కులు నీలేసిందన్నట్టు అంత పెద్ద అబద్ధం చెప్పినాడా? మరి ఈ నిజాలన్నీ ఇవాళే తెలిసాయట రాము గారికి. వాళ్ళ తమ్ముడు కనిపించి జరిగింది మొత్తం చెప్పేశాడట. అన్నయ్య, నేను పెళ్లి చేసుకుంది సూర్యని, అర్చన వదిన ఏమైపోయిందో తెలీదు, ఇంటికి వెళ్ళిపోదాం పదా అని. ఆ తమ్ముడు గారు ఈ అన్నగారిని వాళ్ళింటికి తీసుకెళ్లిపోయాడట. అంటే రాము ఇక రాడా? ఎలా వస్తాడు శిరీష? చచ్చిపోయిందనుకున్న తన అర్చన ఎక్కడ బతికే ఉంది అనే సంతోషంతో దూరమైన భార్య కోసం వెతుక్కుంటాడే తప్ప జీవితంలో మళ్ళీ ఇక మన ఇంటికి రాడు. అజ్ఞాతవాసం ముగిసింది, వెళ్ళిపోయాడు. ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం అంతానేటమ్మా. నువ్వు కాలు, నీకొక్కదానికేనా ఈ నిజం తెలిసి మైండ్ బ్లాక్ అయిపోయిన వాళ్ళు చాలా మందే ఉంటారు కదక్కా? అమ్మా గాయత్రి, మరి నువ్వు ఆఫీస్కి ఎలా వెళతావు? ఎలాగేంటాంటీ? అక్కకి డ్రైవింగ్ వచ్చు కదా. మధ్యలో వచ్చిన వాడు మధ్యలోనే వెళ్ళిపోతే పనులు ఆగిపోతాయా? ఇక ముందు రోజు తనే ఒంటరిగా వెళ్తుంది, డ్రైవింగ్ చేసుకుంటూ. ప్రయాణాన్ని కంటిన్యూ చేయాలి కదా. అంతే. నీటి రుణం ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు ఉంటారు ఎవరైనా. అత్తయ్య, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. అక్క జాగ్రత్త, బాడీ గార్డ్ లేని ఒంటరి ప్రయాణం కదా.
పెద్దాడా, చాలా రోజుల తర్వాత నా చేత్తోనే నీకిష్టమైనవన్నీ చేశాను. కడుపు నిండా తినాలి. ఉమ్? చూసారా అండి, బావగారు వచ్చారని అత్తయ్య గారు ఎంత సంబరపడిపోతున్నారో. ఆ, సంబరమే. కన్నబిడ్డ దూరమై మళ్ళీ తిరిగి వస్తే ఆ ఆనందం ఎలా ఉంటుందో మీకు పిల్లలు పుడితే తెలుస్తుందిలే. అన్నయ్య వింటున్నావా? చిన్నాడా, ముందు కబుర్లాపి తినడం మొదలుపెట్టు. అన్నయ్య, అమ్మ చేతి వంటని బాగా మిస్ అయ్యి ఉంటావు. ఐటమ్స్ అన్ని ఒక పట్టు పట్టేసే. పెద్దాడా, ఏమైందిరా? పాపం బావగారికి అక్క గుర్తొచ్చినట్టుంది. అన్నయ్య, నువ్వేం దిగులు పడకు. నువ్వు తిరిగి వచ్చినట్టే వదిన కూడా తప్పకుండా తిరిగొస్తుంది. మనందరం ఇక్కడుంటే తను మాత్రం ఎక్కడో ఒంటరిగా. పెద్దాడా, అవునమ్మా, తలుచుకుంటే నా గుండెల్ని పిండేసినట్టు అవుతోంది. ఇన్నాళ్ళు నేనొక మూర్ఖుల్లా ప్రవర్తించాను. ఛ! అన్నయ్య, వదిలేమన్నానా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది జరిగిపోయిన దాని గురించి కాదు, ఇక ముందు జరగాల్సిన దాని గురించి. వదిన ఆచూకీ తెలుసుకోవడం గురించి. ఎలా ఎలా తెలుస్తుందిరా? ఇప్పటికైనా మీ వదినికి తన గతం గుర్తొచ్చిందో లేదో, ఎక్కడుందో ఎలా ఉందో. అన్నయ్య, వదినకి పిల్లలంటే ప్రాణం. అందుకే ఆ అనాథ పిల్లల కోసం తన కష్టార్జితాన్ని కూడా నెల నెలా వచ్చి అందజేసేదని అక్కడ వార్డెన్ చెప్పాడు. అవును బావగారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రయత్నిస్తే అక్క ఆచూకీ తప్పకుండా తెలుస్తుంది. పెద్దాడా, గ్రహణం పట్టినప్పుడు ఆ చందమామకు కూడా చీకటి తప్పదు. కానీ గ్రహణం విడిస్తే అంతా వెన్నెలే. మీ జీవితాల్లో కూడా ఏదో గ్రహణం పట్టింది. అందుకే నువ్వు అర్చన ఒకరికొకరు కాకుండా వేరువేరుగా బ్రతుకుతున్నారు. కాదత్తయ్య, గ్రహణం విడిచింది కాబట్టే బావగారు కలిశారు, నిజాన్ని తెలుసుకున్నారు. అంతేకా సూర్య, వదిన తప్పకుండా తిరిగి వస్తుంది. అన్నయ్య జీవితంలో మళ్ళీ వెన్నెల కురిపిస్తుంది. ఆ రోజు ఇప్పుడు నా అర్చన ఎక్కడో. ఆ రాముని పంపించేస్తాను అన్నావు. అన్నమాట ప్రకారం పంపించేసినట్టేనా? ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఇక రామ్ తిరిగి రానే రాడు. వావ్, వండర్ఫుల్. మరి అర్చన గతి? అదో గతే. భర్త దూరంగా వెళ్ళిపోయాడని పదే పదే తలుచుకుంటూ ప్రతి క్షణం కుళ్ళి కుళ్ళి చావాలి. లేదా నేను గాయత్రిని కాను అర్చననే అని తనంతట తానే బయటపడాలి. ఆ అర్చన అంత తేలిగ్గా బయటపడుతుందని నాకు నమ్మకం లేదు సౌందర్య. శశాంక్, తాళి కావాలా ఆస్తి కావాలా అని అర్చన తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఆహా, వచ్చేలా చేశాను. లేదు సౌందర్య, ఇంత జరిగినా కూడా ఆ అర్చన ఇంకా గాంభీర్యంగానే ఉంది. నేనే అసలు గాయత్రీదేవిని అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. చూద్దాం. కడుపులో దుఃఖాన్ని దాచుకుని పైకి గంభీరంగా ఎన్నాళ్ళు నటిస్తుందో అది చూద్దాం. ఒకవేళ అర్చన ఎప్పటికీ బయటపడకపోతే? శశాంక్, నాకు అర్చన సంగతి బాగా తెలుసు. భర్త, తాళి ఇలాంటి సెంటిమెంట్ దానికి చాలా ఎక్కువ. ఆ మేనేజర్కి ఇచ్చిన మాట కోసమో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను కదా అనే కారణంతోనో ఇప్పటిదాకా నిబ్బరంగా ఉండగలిగింది. అంటే ఇక మీద అలా ఉండలేదంటవా? ఉండలేదు, ఉండనివ్వను. పూటకో రకంగా అర్చనకి చుక్కలు చూపిస్తాను, ఊపిరాడకుండా చేస్తాను. అటు భర్తకి దూరంగా బతకలేక, ఇటు నిజాన్ని బయట పెట్టలేక ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం నరకయాతన్ని అనుభవించేలా చేస్తాను. త్రిశంకు స్వర్గం అంటే ఏంటో తెలిసేలా చేస్తాను.
మళ్ళీ ఇక మన ఇంటికి రాడు. రామ్ నాతో మాట మాత్రమైనా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు. కనీసం వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ చేసి నాకు చెప్పాలని అనిపించలేదు కదూ. అంతేలే, ఇప్పుడు ఈ రూపంలో ఉన్న నేను మీకు ఎవరిని గనక మీ ఇంటికి మీరు హాయిగా వెళ్ళిపోయారు. మీకే ఇప్పుడు మీకు అందరూ ఉన్నారు, కానీ నాకే నాకే హలో హలో మేడం, నేను మేడం రాముని మేడం. ఓ, ఇంకా మీకు నేను గుర్తున్నట్టున్నానే. ఆ, అదేం మాట మేడం, మిమ్మల్ని మర్చిపోతే నా అంత కృతజ్ఞుడు ఈ ప్రపంచంలోనే ఉండడు. మరందుకేనా ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు? క్షమించండి మేడం, ఎన్నో రోజుల తర్వాత హఠాత్తుగా నా తమ్ముడు కనిపించేసరికి ఈ లోకాన్నే మర్చిపోయారు, అంతేనా? అవును మేడం, నిజంగానే ఈ లోకాన్ని మర్చిపోయాను. ఎందుకో తెలుసా, ఇన్నాళ్ళు నా మనసుని కమ్మేసిన కారు చీకట్లు తొలగిపోయాయి కాబట్టి, నేను అపార్థం చేసుకున్నానని నాకు తెలిసిపోయింది కాబట్టి. మేడం, మీకింకో శుభార్త చెప్పనా? అర్చన, నా భార్య అర్చన బ్రతికే ఉంది మేడం. నా కోసమే ఎక్కడో ఉంది. తనెవరో తనకే తెలియని అజ్ఞాతంలో ఓ అనాథలా బతుకుతోంది. నా తమ్ముడు ఈ నిజాన్ని చెప్పగానే, అన్నయ్య నాతో వచ్చేయని పిలవగానే ఇంకొక్క క్షణం కూడా ఆగలేకపోయాను. అందుకే మీకు కూడా చెప్పకుండా ఇలా వచ్చేసాను మేడం. ఓ, ఇప్పుడు మీకందరూ ఉన్నారనుకుంటాను. ఉన్నారు మేడం, అందరూ ఉన్నారు. కానీ నా గుండె గుడి మాత్రం శూన్యంగానే ఉంది. నా భార్య అర్చన, ఆ దేవత మళ్ళీ తిరిగొచ్చినప్పుడే ఆ శూన్యం తొలగిపోయి నా జీవితంలో మళ్ళీ సంతోషం ఉదయించేది. చాలా ఆనందం, బాధ వినిపిస్తున్నాయి మీ గొంతులో. అవును మేడం, నేను మళ్ళీ నా ఇంటికి వచ్చేశానని ఆనందం, నా భార్య ఎక్కడుందో తెలియదే అనే బాధ. కానీ తెలుసుకుంటాను, తప్పకుండా తెలుసుకుంటాను మేడం. ఎక్కడున్నా వెతికి నా భార్యని, నా అర్చనని మళ్ళీ నా దగ్గరికి తెచ్చుకుంటాను మేడం. అలాగే మీ కోరిక నెరవేరాలని ఆశిస్తున్నాను. మేడం, ఇన్నాళ్ళు మీరు నా పట్ల చూపించిన ఆదరణని, అభిమానాన్ని ఈ జన్మలో మర్చిపోలేను మేడం. నేను కూడా. మీరు నా బాడీగార్డ్ కదా. మేడం, ఆ సంగతే చెప్పబోతున్నాను. నేను నా ఇంటికి వెళ్ళిపోవటానికి కారణం ఎవరో తెలుసా? సౌందర్య. తనే గొంతు మార్చి మా కృష్ణకి ఫోన్ చేసి నన్ను కలుసుకునేలా చేసింది. ఇదంతా కూడా ఆ సౌందర్య నాటకంలో భాగమే అనుకుంటాను. ఏదో సరికొత్త ప్లాన్ వేస్తోందనుకుంటాను. అయినా నాకు మంచే జరిగింది. కానీ నా బాధంతా మీ గురించే మేడం. ఈ బాడీగార్డ్ని దూరం చేసి ఆ సౌందర్యం మీకు ఎలాంటి హాని తలపెడుతుందోనని చాలా ఆందోళనగా ఉంది. ఎందుకైనా మంచిది, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మేడం. మృత్యువు అంచుల దాకా వెళ్ళి బ్రతికిందాన్ని. నాకేం భయం లేదు. అది కాదు మేడం, నేను చెప్పేది నా మంచికే అని నాకు తెలుసు. అలాగే మీరు చెప్పినట్టే జాగ్రత్తగా ఉంటాను. మేడం, నా జీవితంలో మీ ఇంట్లో గడిపిన కాలం ఓ చిత్రమైన మజిలీ.
ఆ దేవుడి దయ వల్ల నా భార్య తిరిగొచ్చేస్తే జంటగా మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఈవిడే మా గాయత్రి మేడం అని మీకు నా అర్చనని పరిచయం చేస్తాను మేడం. అలాగే. ఆ, మరి ఉంటాను మేడం. అయ్యో భగవంతుడా, రామ్ రామ్ నీ అర్చననే వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడని వెతుకుతావు, ఎలా కలుసుకుంటావు నేను చెప్పలేను. నువ్వు తెలుసుకునే దారే లేదు. ఈ జన్మకి మన కలయిక సాధ్యమే కాదు, కానే కాదు. ఈ రూపంతోనే, ఈ శోకంతోనే ఈ బతుకు ముగిసిపోవాల్సిందే. అంతే.